Hi everyone, welcome to Majors IAS Academy, Major Srinivas, CDPO, EO classes. ఇప్పుడు మనకి CDPO ఎగ్జామ్స్కి EO ఎగ్జామ్స్కి కీ అనేటువంటిది రిలీజ్ అయింది. అయితే నార్మలైజేషన్ అనేటువంటి దాని గురించి విపరీతంగా డిస్కషన్ జరుగుతుందండి. కారణం ఏంటి అంటే ఈ ఎగ్జాము సేమ్ ఎగ్జామ్కి అంటే CDPO ఎగ్జామ్ 2 రోజులు, EO ఎగ్జామ్ 2 రోజులు జరిగింది. ముందు రోజు రాసినటువంటి వాళ్ళ యొక్క ప్రశ్నపత్రం వేరు, రెండవ రోజు రాసినటువంటి అభ్యర్థుల యొక్క ఒకే నోటిఫికేషన్లో 2 రోజులు ఎగ్జామ్ రాయడం జరిగింది. వేరువేరు ప్రశ్నపత్రాలు అనేటువంటివి వచ్చినాయి. అయితే మొదట విద్యార్థులందరూ కూడా క్వశ్చన్ పేపర్లన్నీ కూడా ఈజీగా ఉన్నాయని అభిప్రాయపడినప్పటికీ ఆ తర్వాత ఇనీషియల్ ప్రిలిమినరీ కీ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందండి. అయితే ఇప్పుడు ఏంటి అంటే ముందు రోజు కష్టంగా వచ్చింది, తర్వాత రోజు ఈజీగా వచ్చింది, ఇలాంటి డిఫరెన్సెస్ అనేటువంటివి వచ్చినాయి. కాబట్టి ఇలాంటి సమస్యను అధిగమించడం కోసం సర్వీస్ కమిషన్ ఏం చేసింది, మనకి నార్మలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ నార్మలైజేషన్ని మనకి చూపించడం జరిగిందండి. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ముందు రోజు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు, రెండవ రోజు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకి డిఫరెన్స్ అనేటువంటి చూపించడం జరుగుతుందండి. ఇది మనకి అన్ని రిక్రూట్మెంట్లో కూడా 2017 నుంచి మనకి TGPSC వారు దీన్ని మల్టిపుల్ సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు దీన్ని అడాప్ట్ చేస్తున్నారు ఈ ప్రిన్సిపల్ని. కాబట్టి మనకి ఇది అడాప్టెడ్ బై నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఇన్ ఆల్ కండక్టెడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఈ ప్రిన్సిపల్ అనేటువంటిది యూజ్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తే ఈ నార్మలైజేషన్ కోసం మనకు ఒక ప్రిన్సిపల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ నార్మలైజేషన్ ఎలా చేయాలి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం కమిషన్ ఏం చేస్తుంది అంటే ఎక్స్పర్ట్ కమిటీ అనేటువంటిది ఒకరిని వేస్తుందండి. ఆ ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఈ యొక్క నార్మలైజేషన్ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా అనేటువంటిది అడాప్ట్ చేసుకుని అటు పేపర్ ఈజీగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ, డిఫికల్ట్గా ఉన్నప్పుడు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఇద్దరికీ న్యాయం చేసే విధంగా ఈ నార్మలైజేషన్ ఫార్ములా అనేటువంటిది అడాప్ట్ చేయడం జరుగుతుందండి. అయితే ఈ ఫార్ములా వచ్చిన తర్వాత ప్రస్తుతం మీకు ప్రిలిమినరీ కీలో ఉన్నటువంటి మార్కులు ఏదైతే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారో ఆ మార్కులు అనేటువంటివి కింద పైన అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి తగ్గేటువంటి అవకాశం ఉంది, తక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి పెరిగినటువంటి అవకాశం. ఎప్పుడైతే మనకి ఈ మార్కులు అనేటువంటివి పెరుగుతాయో, తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఎప్పుడైతే మార్కులు కలుపుతారో ఆటోమేటిక్గా ఆ మార్కులు అనేటువంటివి తగ్గుతాయండి. కాబట్టి ఇది ఈక్వలైజ్ అవుతుంది, అది జస్టిస్ అనేటువంటి జరుగుతుంది. ప్రస్తుతం మార్కులు ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు అలాగే మార్కులు కొద్దిగా తక్కువ వచ్చినటువంటి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నార్మలైజేషన్ కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రిలిమినరీ కీ తర్వాత చాలామంది గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్ గనక మనం చూస్తే దాదాపు 300కు పైగా మినిమం 300 CDPO ఎగ్జామ్లో మినిమం 300 మార్క్స్ దాటి ఉన్నటువంటి వాళ్ళకి స్కోప్ కనిపిస్తుంది. ఇది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఇప్పుడు ఎందుకంటే నా దగ్గర దాదాపు 2000 మంది అభ్యర్థులు రెస్పాండ్ అయ్యి నేను పంపించినటువంటి ఆ రెస్పాన్స్ షీట్కి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చిన దాని మీద నేను అభిప్రాయానికి వచ్చింది ఏంటి అంటే 300 మార్కులు మినిమం దాటితే గనక అది ఏ కేటగిరీ అయినప్పటికీ కూడా కొంచెం దాటితే గనక స్కోప్ ఉండొచ్చు అని అనిపిస్తుంది. అయితే నార్మలైజేషన్ తర్వాత ఈ మార్కులు పెరగడం తగ్గడం అనేటువంటి జరుగుతుందండి. కాబట్టి అభ్యర్థులు ఎవరికైతే మార్కులు 300 కన్నా తక్కువ వచ్చినాయో వాళ్ళు కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు, కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. 275, 280, 290 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి CDPO ఎగ్జామ్ మీరు అందరికీ తెలుసు 450 మార్కులు కండక్ట్ చేయడం జరిగింది. GS పేపర్ 150 మార్కులు, అలాగే పేపర్ 2 ఏమో 300 మార్కులకి, మొత్తం 450 మార్కులకి ఇది కండక్ట్ చేయడం అనేటువంటి జరిగిందండి. అయితే ఇందులో కొంతమంది ఎక్సెప్షనల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే మన ఇన్స్టిట్యూట్లోనే 300 మార్కులు దాటినటువంటి వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారండి. అలాగే మనకి 285, 290 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా దాదాపు ఒక 20 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కనుక మనం చూసుకున్నట్లయితే నార్మలైజేషన్లో కొంతమందికి పైన ఛాన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది.
పైన ఛాన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మార్కులు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కులు ఎక్కువ తక్కువ అనేటువంటి విషయం గురించి మీరు చింతించవద్దు. నార్మలైజేషన్ ప్రొసీజర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది మీరు తెలుస్తుందండి. చాలామంది ఏంటి అంటే ఈ ఇనీషియల్ ప్రిలిమినరీ కీ వచ్చిన వెంటనే మార్కులు తగ్గినాయి అని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నారు. మీరు ఏమాత్రం కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా సరే 275 మార్కులు 280 మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే హోప్తో ఉండండి. నార్మలైజేషన్లో మీకు ఏమన్నా పెరుగుతాయేమో చూద్దాం ఆ విధంగా కనుక చూసినట్లయితే. అలాగే మనకి జోన్ వైజ్ కూడా చూసుకున్నట్లయితే జోన్ 1లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, జోన్ 2లో తక్కువ పోస్టులు ఉన్నాయండి. అలాగే 3వ తారీఖున రాసినటువంటి ఎగ్జామ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 4వ తారీఖున ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒకసారి చూసిన తర్వాత నార్మలైజేషన్ అనేటువంటిది ఇంపాక్ట్ అనేటువంటి చూపిస్తుందండి. ఇంపాక్ట్ అనేటువంటి చూపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కులు ఏదైతే ఉన్నాయో వాటిని చూసి మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. అలాగే హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా మీరు చింతించవలసినటువంటి అదే మీరు ఎక్కువగా ఆనందపడవలసినటువంటి అవసరం లేదు. ఈ నార్మలైజేషన్లో ఇంకా మార్కులు పెరిగేటువంటి కొంతమంది అభ్యర్థులకి మార్కులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ర్యాంక్స్ అనేటువంటి ఫైనల్గా నార్మలైజేషన్ తర్వాత వస్తుంది. కాబట్టి మీరు ఎదురు చూడండి, నార్మలైజేషన్ కోసం ఎదురు చూడండి. చూసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ ఫార్ములా అనేటువంటిది తెలుస్తుంది. ఎగ్జాక్ట్ ఫార్ములా అనేటువంటిది ఇచ్చారు. దాని ప్రకారం ఎక్స్పర్ట్ కమిటీ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఫైనల్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ నార్మలైజేషన్ మార్కులు అయిన తర్వాత. అదేవిధంగా ప్రస్తుతం కనుక మనం చూసినట్లయితే ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. మనకు కూడా చూడండి గతంలో 10-15 రోజుల తర్వాత మనకి ప్రిలిమినరీకి రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. ప్రస్తుతం కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం ప్రిలిమినరీకి అనేటువంటిది కేవలం 2 రోజుల్లోనే మనకి రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుందండి. కాబట్టి ఈ 2 రోజుల్లోనే మనకి రిలీజ్ చేశారు కాబట్టి నార్మలైజేషన్ ప్రొసీజర్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. జరిగిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అభ్యర్థులు వెయిట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అవన్నీ వాళ్ళు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ కనుక ఏదైనా డౌట్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ నెంబర్కి 7702103857 నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో ప్రిపేర్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా సూచన ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్లో దాదాపు 100 CDPOలు ఖాళీలు ఉన్నట్టుగా అంచనా వేయడం జరిగింది. 100 CDPOలు ఉన్నాయి. అది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే తక్కువ మార్కులు వచ్చినాయో జస్ట్ బార్డర్లో మిస్ అయిపోయారో వాళ్ళందరూ కూడా చింతించడం అనేటువంటి చేయొద్దు. మళ్ళీ త్వరలోనే 100 CDPO నోటిఫికేషన్లు 100 CDPO పోస్టులతో నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వెయిట్ చేయండి. వెయిట్ చేసి మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చండి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే కాన్సెప్చువల్గా చదవాలి, ఎనాలిటికల్గా చదవాలి, చదివిన విషయాన్ని మళ్ళీ చదవాలి. మీరు సబ్జెక్ట్లో ఎంత డెప్త్కి వెళ్ళిపోయినా మీరు ఇక్కడ PhDలు చేయడం లేదు, లేదా అకాడమిక్గా మీరు వెళ్ళడం లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సబ్జెక్ట్ని ఏది ఎంతవరకు చదవాలో అంతవరకు చదవాలి. అది మీకు టీచ్ చేసేటువంటి వాళ్ళకు కూడా తెలియాలి. అంటే ఇక్కడ కేవలం టీచింగ్ చేస్తే సరిపోదు, టీచింగ్తో పాటు కోచింగ్ అనేటువంటి చాలా అవసరము, గైడెన్స్ మెంటర్షిప్ అనేటువంటి చాలా అవసరము. జస్ట్ మీకు పక్కదారి పట్టించి అనవసరంగా అంటే మనం చెప్పే దాంట్లో ఎన్ని ఎగ్జామ్స్లో వస్తున్నాయి అనేటువంటి చూసుకోవాలి. మీకు మెటీరియల్ ఇచ్చామంటే ఆ మెటీరియల్ ఎంత వచ్చింది అనేటువంటి ఎగ్జామ్లు ఎన్ని వస్తున్నాయని చూసుకోండి. ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే మన మేజర్స్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి పుస్తకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఏదైతే ఉన్నాయో ఆ పుస్తకాల నుంచి తర్జుమా చేసి తెలుగు మీడియం అభ్యర్థులకు అందుబాటులో ఉండే విధంగా ఆ యొక్క నేషనల్ లెవెల్లో ఉండేటువంటి పుస్తకాలన్నింటి నుంచి కూడా తర్జుమా చేసి మెటీరియల్ తయారు చేయడం జరిగింది. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు, ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి అభ్యర్థి యొక్క నోట వెంట వచ్చినటువంటిది ఏంటి అంటే మన మేజర్ సార్ మెటీరియల్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయి అనేటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అదే ఎగ్జామ్ సెంటర్లో కూడా డిస్కస్ చేసుకున్నారు, అలాగే బయట అభ్యర్థులు కూడా అదే డిస్కస్ చేసుకుంటున్నారు.
కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన మెటీరియల్ అనేటువంటిది మీరు తీసుకోండి. ఆల్రెడీ మీరు వేరే వేరే మెటీరియల్ చదివి నష్టపోతే కనుక వాటిని పక్కన పెట్టి మన మెటీరియల్ అనేటువంటి తీసుకుని దాన్ని చదివిందే పదే పదే చదువుతూ కాన్సెప్చువల్ క్లారిటీ తీసుకోండి. అలాగే చాలామంది అభ్యర్థులతో నేను మాట్లాడానో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మెటీరియల్ చదివారు కానీ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది వినలేదు. మెటీరియల్ చదవడంతో పాటు ఎక్స్ప్లెనేషన్ వినడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎక్స్ప్లెనేషన్ క్లాసులో ఆన్లైన్లో వింటారో వాళ్ళు ఆ యొక్క అనలిటికల్గా వచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో కాస్త టిపికల్గా ట్విస్ట్ చేసి ఇచ్చినటువంటి ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కూడా సింప్లిఫై చేసి ఆన్సర్ చేయగలుగుతారు, సరైనటువంటి ఆన్సర్ను గుర్తించగలుగుతారండి. చాలామంది 10 మార్కులు 15 మార్కులు డిఫరెన్స్తో మీరు కోల్పోతున్నారండి అవకాశాన్ని. ఆ కోల్పోయినటువంటి అభ్యర్థులందరూ కూడా కారణం ఏమిటి అంటే వాళ్ళు పూర్తిగా క్లాసెస్ అనేటువంటి ఫాలో కాలేకపోవడం, కేవలం మెటీరియల్ మాత్రం చదవడమే కాదు, వీలైతే గనక మీరు ఆ యొక్క ఎక్స్ప్లెనేషను నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్లెనేషన్ వినడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దాన్ని ఖచ్చితంగా వినండి. ఎవరికైతే ఆఫ్లైన్కి రావడం కష్టంగా ఉంటుందో ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ వినండి. రికార్డెడ్ క్లాసెస్ జోలికి వెళ్ళకండి. రికార్డెడ్ క్లాసెస్ జోలికి వెళ్తే మీరు నష్టపోతారు. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్లో ఏ విధంగా నష్టపోయారో మీకు తెలుసు. రికార్డెడ్ క్లాసెస్ ఇంపార్టెంట్ కాదు, లైవ్ క్లాసెస్ అనేటువంటిది ఇంపార్టెంట్, పర్సనల్ ఇంటరాక్షన్ అనేటువంటిది ఇంపార్టెంట్, ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి 100 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాటికి చాలా చక్కగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా ఫాలో అవ్వండి. నార్మలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ ఇంకా పెండింగ్ ఉన్నది. ఆ ప్రాసెస్ పెండింగ్ ఉన్నది కాబట్టి మీరు ఏమాత్రం కూడా సంకోచించకుండా ధైర్యంగా ఉండండి. మార్కులు అనేటువంటివి పెరగడం తగ్గడం అనేటువంటిది అంటే ఆ యొక్క మెరిట్ లిస్ట్లో పైకి కిందకి జరగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఏమాత్రం కూడా బాధపడవద్దు. కొంచెం మార్కులు తక్కువ వచ్చినటువంటి వాళ్ళు హోప్ పెట్టుకోండి. మార్కులు ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు కొంచెం మీరు అదే స్థాయిలో పైనే ఉండాలి అని చెప్పేసి హోప్తో ఉండండి. ఓవరాల్గా నార్మలైజేషన్ అయిన తర్వాత ఎవరు పైన ఉంటారు ఎవరు కింద ఉంటారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి వెయిట్ ఫర్ ది నార్మలైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.